మనం ముందు వీడియోలో 4 వే సర్క్యూట్‌ని నేర్చుకున్నాం. ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలని. మనం ముందు వీడియోలో ఎండ్ గేట్స్‌ని ఆర్ గేటు, నాట్ గేట్ యూజ్ చేసి మనం డిజైన్ చేసాం. ఇది మన లాజిక్. ఓకే. మనం డిజైన్ చేసిన లాజిక్ ఇది. పీఎల్‌సీ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ఆర్ బ్లాక్‌ని యూజ్ చేసుకొని 4 వే సర్క్యూట్‌ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకే. ముందుగా ఒక ప్రాజెక్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. న్యూలోకి వెళ్ళి ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇన్పుట్ అవుట్పుట్ నేమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి మొత్తం 4 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. i3ని ఇన్పుట్ 3ని నేను స్విచ్ 1గా అసైన్ చేస్తున్నాను. ఇన్పుట్ 4ని స్విచ్ 2గా అసైన్ చేస్తున్నాను. ఇన్పుట్ 5ని స్విచ్ 3గా, ఇన్పుట్ 6ని స్విచ్ 4గా. ఇక్కడ అవుట్పుట్ Q1ని ల్యాంప్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మొత్తం మనం 4 ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ 2 డిలీట్ చేసేయండి. లేదా మీరు I1, I2 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మన ఇన్పుట్స్. ఇప్పుడు ఎక్స్ఆర్ బ్లాక్ తీసుకోండి. బేసిక్ ఫంక్షన్స్లోకి వెళ్తే కనుక ఎక్స్ఆర్ ఉంది కదా, ఇవి తీసుకోండి. ఓకే. మొత్తం 3 తీసుకోండి. 3 ఎక్స్ఆర్ బ్లాక్స్. ఇప్పుడు స్విచ్ 1ని కనెక్ట్ చేయండి ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్ ఇన్పుట్కి. స్విచ్ 2ని ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్కి కనెక్ట్ చేయండి సెకండ్ ఇన్పుట్గా. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్ అవుట్పుట్ని ఎక్స్ఆర్ బ్లాక్ ఇన్పుట్ కనెక్ట్ చేయండి. తర్వాత స్విచ్ 3ని సెకండ్ ఎక్స్ఆర్ బ్లాక్ ఒక సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేయండి. ఇదే విధంగా సెకండ్ ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క అవుట్పుట్ని థర్డ్ ఎక్స్ఆర్ బ్లాక్ ఇన్పుట్ కనెక్ట్ చేయండి. స్విచ్ 4ని థర్డ్ ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క వేరే ఇన్పుట్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక అవుట్పుట్ తీసుకోండి. ఈ అవుట్పుట్కి థర్డ్ ఎక్స్ఆర్ బ్లాక్ని కనెక్ట్ చేయండి. అంతే. ఈ విధంగా మనం 4 వే సర్క్యూట్ని డిజైన్ చేసాం యూజింగ్ ఎక్స్ఆర్ బ్లాక్స్. చూసారా మన లాజిక్ అనేది ఎంత చిన్నదైపోయిందో, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి తగ్గిపోయినాయి కదా. దీన్ని మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేద్దాం. తర్వాత పిఎల్సీలో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు i3ని ఆన్ చేయండి, అంటే స్విచ్ 1 ఆన్ చేయండి. ఏమైంది? స్విచ్ ఆన్ అయినప్పుడు ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్ ఒక ఇన్పుట్ ఆన్ అయింది, రెండో ఇన్పుట్ ఆఫ్లో ఉంది. ఎక్స్ఆర్ బ్లాక్ 2 ఇన్పుట్స్ వేరే వేరే స్టేట్లో ఉన్నప్పుడు అవుట్పుట్ ఆన్ అవుద్ది. 2 ఇన్పుట్స్ సేమ్ స్టేట్ ఉంటే కనుక, అంటే 0, 0, 1, 1 ఉంటే కనుక అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. ఈ కేసులో 2 ఇన్పుట్స్ వేరే వేరే స్టేట్లో ఉన్నాయి. ఒక ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ ఆన్ అయింది, సెకండ్ ఇన్పుట్ ఆఫ్లో ఉంది. అందుకని ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క అవుట్పుట్ ఆన్ అయింది. B2 వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్పుట్ ఆన్లో ఉంది, రెండో ఇన్పుట్ స్విచ్ 3 నుంచి వస్తుంది. స్విచ్ 3 ఆఫ్లో ఉంది కాబట్టి 2 ఇన్పుట్స్ వేరే వేరే స్టేట్లో ఉన్నాయి. ఒకటి ఆన్లో ఉంది, ఒకటి ఆఫ్లో ఉంది. అందుకని అవుట్పుట్ ఆన్ అయింది. అదేవిధంగా థర్డ్ ఎక్స్ఆర్ బ్లాక్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్పుట్ ఆన్లో ఉంది, సెకండ్ ఇన్పుట్ ఆఫ్లో ఉంది. అందుకని అవుట్పుట్ ఆన్ అయింది. అందుకని ల్యాంప్ అనేది ఆన్ అయింది. ఇక్కడ చూస్తే కనుక Q1 ఆన్ అయింది. ఇప్పుడు i4 ఆన్ చేస్తున్నాను, అంటే స్విచ్ 2 ఆన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకని? ఫస్ట్ ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క 2 ఇన్పుట్స్ ఆన్ అయిపోయాయి. ఎప్పుడైతే ఇన్పుట్స్ 2 సేమ్ ఉంటాయో, ఆన్ కానీ ఆఫ్ కానీ, అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. సో సెకండ్ ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క 2 ఇన్పుట్స్ ఆఫ్.
ఇన్పుట్స్ రెండు సేమ్ కాబట్టి అవుట్పుట్ ఆఫ్. పవర్డ్ ఎక్స్ఆర్ బ్లాక్ కూడా అవుట్పుట్ ఆఫ్, అందుకని ల్యాంప్ ఆఫ్. ఇప్పుడు I6 ఆన్ చేస్తున్నాను, అంటే స్విచ్ 4 ఆన్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా చూస్తే కనుక మూడో ఎక్స్ఆర్ బ్లాక్ ఒక ఇన్పుట్ ఆన్ అయింది, S4 అనేది ఆన్ అయింది, స్విచ్ 4 ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్లో ఉంది, అందుకని మూడో ఎక్స్ఆర్ బ్లాక్ అనే అవుట్పుట్ ఆన్ అయింది, అందుకని ల్యాంప్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు నేను I5 ఆన్ చేస్తున్నాను, అంటే స్విచ్ 3 ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, స్విచ్ 3 ఆన్ అయినప్పుడు రెండో ఎక్స్ఆర్ బ్లాక్ ఒక ఇన్పుట్ ఆఫ్లో ఉంది, రెండో ఇన్పుట్ ఆన్లో ఉంది. ఇన్పుట్ రెండు డిఫరెంట్ కాబట్టి ఎక్స్ఆర్ బ్లాక్ 2 అవుట్పుట్ ఆన్ అయింది. ఇది మూడో ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క ఫస్ట్ ఇన్పుట్కి వచ్చింది. ఆల్రెడీ S4 ఆన్లో ఉంది, అంటే I6 ఆన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండో ఎక్స్ఆర్ బ్లాక్ యొక్క అవుట్పుట్ కూడా ఆన్ అయింది, అంటే రెండు ఇన్పుట్లు సేమ్ అయిపోయాయి. ఎక్స్ఆర్ బ్లాక్ 3కి ఇన్పుట్ సేమ్ అయితే అవుట్పుట్ ఏమవుద్ది, ఆఫ్ అయిపోద్ది, అందుకని ల్యాంప్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం 4-వే సర్క్యూట్ని డిజైన్ చేసాం యూజింగ్ ఎక్స్ఆర్ బ్లాక్స్. సెలెక్ట్ చేస్తే ఇన్పుట్స్ మీద మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఆ స్టేటస్ని చేంజ్ చేసుకుని మీరు మీ ప్రోగ్రామ్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిఎల్సీని తీసుకుని పిఎల్సీలో ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. ఓకే, టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి PC2 లోగో సెలెక్ట్ చేయండి, IP సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి, ఎస్ కొట్టండి. మళ్ళీ ఎస్ కొట్టండి. మన ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇన్పుట్ స్టేట్ చేంజ్ అయితే అవుట్పుట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇన్పుట్ ఆన్లో ఉండొచ్చు, ఆఫ్లో ఉండొచ్చు. స్టేట్ చేంజ్ అయితే మీకు అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది. ఇన్పుట్ 4, ఇన్పుట్ 6, ఇన్పుట్ 5 ఆర్ ఇన్పుట్ 5, ఇన్పుట్ 4, 3, 4. మీరు ఎటువంటి ఇన్పుట్ కాంబినేషన్ యూస్ చేస్తున్నా సరే మీ అవుట్పుట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనం ఇందాక సిమ్యులేషన్ చెక్ చేసాం కదా. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్దాం. ఇక్కడ PLC ఐకాన్ ప్రెస్ చేయండి, IP సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం, మన స్టేటస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుద్ది. ఓకే, ఫస్ట్ ఇన్పుట్స్ని ఆఫ్ చేద్దాం. ఓకే, అన్ని ఇన్పుట్స్ కూడా ఆఫ్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇన్పుట్ 3ని ఆన్ చేస్తున్నాను, ఇన్పుట్ 3 ఆన్, అవుట్పుట్ ఆన్, ఇన్పుట్ 4 ఆన్, అవుట్పుట్ ఆఫ్, ఇన్పుట్ 6 ఆన్, అవుట్పుట్ ఆన్, అగైన్ ఇన్పుట్ 6 ఆఫ్, అవుట్పుట్ ఆఫ్. మీరు ఎటువంటి కాంబినేషన్ యూస్ చేసినా సరే 4-వే సర్క్యూట్ని మనం ఈ విధంగా సింపుల్గా తక్కువ నెంబర్ ఆఫ్ బ్లాక్స్తో మనం ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ ప్రోగ్రామ్ని సిమ్యులేషన్లో టెస్ట్ చేయండి, అన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ని టెస్ట్ చేయండి, అవుట్పుట్ ఏ విధంగా బిహేవ్ అవుతుందో మీరు చెక్ చేయండి. మీరు ఈ 4-వే సర్క్యూట్ని వేరే అప్రోచ్, అంటే ఇంకొక విధానం ద్వారా కూడా డిజైన్ చేసుకోగలిగితే కనుక ఆ విధానాన్ని మీరు కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఓకే, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.